అందరూ కూడా ముందు ప్రార్థన మంత్రాలు చెప్పుకుందాం. గణానాంత తల సహనా భవతు అంటే ప్రణవదేవి సహనా భవతు తల శరదిందు సమాకారి ప్రారంభించడం. ఓకే సెకండ్. హలో, హలో ఎవరమ్మా? సార్ శ్రీవేద భారతి సార్. అవునమ్మా. సార్ ఎక్కడున్నారు? ఇక్కడే ఇక్కడ అడ్రస్ ప్రకారం ఎక్కడ ఉన్నాం. నేను క్లాస్ అవుతుందమ్మా, క్లాసులో ఉన్నాను. పైకి రండి. H34 పైన సెకండ్ ఫ్లోర్లో రండి. H34 సెకండ్ ఫ్లోర్. అపార్ట్మెంట్ లోనే కదా సార్? కాదు కదా, దానికి ఆపోజిట్ పింక్ బిల్డింగ్ ఉంటుంది. స్కూల్ ఉంది, స్కూల్ పక్కన దానికి మీ ప్రార్థనా శ్లోకాలు చెప్పండి. వెళ్ళు అరే గణపాతిం హవామహే కవిం ప్రణోదేవి ఓం శరదిందు సమాకారే ఓం సహనా భవతు సహవీర్యంకరవావహై ఓం శాంతి శాంతి శాంతి. మనం చారి గారు, మీరు డార్క్ చీకట్లో ఉన్నారు, కనిపించట్లేదు. మీరు కనిపించట్లేదు మాకు. ఇప్పుడు బాగున్నారా? బాగానే ఉన్నామండి, బాగానే ఉన్నాం. తమసోమ జ్యోతిర్గమయ అంటే ఇదేమో. సరే, మనం మిగతా వాళ్ళు కూడా కూడి లాంచ్ చేసుకోండి అమ్మా. మధుకర్ స్వామి, శ్రీదేవి వ్యాధి విద్యాలయం. నమస్తే. అయ్యా, ఇప్పుడు ఎక్కడి నుంచి? స్విట్జర్లాండ్ లో ఉన్నాం. సంతోషం అండి. సరే నమస్కారం అండి. అయ్యా నమస్కారం. తరగాలు అయిపోయింది మొత్తం అంతా చూసి. ఇది జస్ట్ 1 minute. నాకు మధ్యలో బ్రేక్ రావచ్చు, ఎవరో వచ్చామంటున్నారు. జస్ట్ 1 minute, అంతకంటే ఎక్కువ ఉండదు. అయినా వాడు వచ్చేదాకా మనం మాట్లాడుకుంటాం. మనం గత సంవత్సర కాలంలో వేద విద్యార్థులకి వేద గణితం అనేటటువంటి టాపిక్ మీద మనం సుమారు 30 క్లాసులు తీసుకున్నాం. అది అయిన తర్వాత సైన్స్ గురించి కూడా మనం పరిచయం చేద్దామని క్లాసులు పెట్టుకున్నాం. ఆ సైన్స్ గురించి పెట్టుకున్నటువంటి తరగతుల్లో ముందర గత వారం నుంచి, అంటే కిందటి వారం, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దాన్ని సింపుల్గా పీపీటీ అంటారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అది మనం చూపిస్తున్నాం. అది ఒక్క సెకండ్. హలో, వచ్చారమ్మా? వచ్చాం సార్. సార్ లోపల రండి, స్టూడియోలో ఉన్నాం. లోపల తీసుంచాను, మీకోసం తీసుంచాను. లోపల రండి. మీరు మాట్లాడకండమ్మా, అందరూ మ్యూట్ చేసుకోండి. అందరూ రండి, లోపల రండి.
కూర్చోడానికి అభ్యంతరం ఏం లేదు కదా, కూర్చుంటారా, వెళ్ళిపోవాలా సరే అయితే. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, క్లాస్ ఎంతమంది చూడండి, ఈ పక్క చూడండి, ఎంత ఉన్నారు, 250 పిల్లలు. అమ్మ సత్యాన్ని మాట్లాడుతూ ఉండమ్మా ఒక్క 2 నిమిషాలు. అలాగే కిందటి వారం చెప్పి గురువు గారు పవర్ పాయింట్ చూపించింది ఎంతమందికి నచ్చింది? ఏమైనా అర్థమయ్యాయా అందరికి? ఎవరు మాట్లాడటలేదు? అర్థమైందా? మరి ఇప్పుడు గురువు గారు అందులో ఏమైనా క్వశ్చన్లు అడుగుతారు, సరేనా? మల్కాజిగిరి వాళ్ళు లాస్ట్ వచ్చారు. ఈ సిగ్నల్ వీక్ ఉంది మేడం. మాదండి కాదు, మాది సిగ్నల్ వీక్ ఉంది మేడం. మీ మల్కాజ్గిరి. సిగ్నల్. దానివల్ల ఓకే కొంచెం slow. ఓకే. అసలు వాళ్ళు లాస్ట్ ఇయర్ విన్నారా? లాస్ట్ వీక్ ది వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అని అడుగుతున్నాను. ఒక్క నిమిషం. శ్రీదేవి విద్యాలయం వాళ్ళు లాస్ట్ వీక్ రాలేదు. అవునండి, లాస్ట్ పోయిన వీక్ వారం లేమండి. పవర్ పాయింట్ చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మేడం లాస్ట్ వీక్ కూడా ఇదే ప్రాబ్లం వచ్చిందండి. అవునా? అవును. చారి గారు మీరు కూడా లాస్ట్ వీక్ లేరనుకుంటాను. లేనండి, నేను లాస్ట్ వీక్ కూడా లేను. అదే మన ఏన్షియంట్ ఇండియా ఎలా ఉండేది అప్పట్లో, అసలు ఎలా మన భూగోళం ఉంది, ఎంత ఉండేది మనది, ఇప్పుడు ఎంత ఉంది, అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ పవర్ పాయింట్ లో పిల్లలందరికీ చూపించారు. ఆ శ్లోకాలు అవి కూడా ఇచ్చారు కొన్ని. ఓకే. అసలు ఆ పవర్ పాయింట్ లో మనకు తెలియనివే చాలా ఉన్నాయి. ఆ పవర్ పాయింట్స్ షేర్ చేస్తారా మేడం మీరు? నేను గురువు గారికి చెప్పి మనకు అనిపిస్తాను అలా. అన్ని పాటలు ఎక్కడెక్కడ స్కాన్ చేయడం టీమ్స్ మీటింగ్ అన్నమాట. టీమ్స్ మీటింగ్, జూమ్ మీటింగ్ మొత్తం కాబట్టి ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్పాను. మీరు నేర్చుకున్నారా? మరో పేరు నేర్చుకున్నారా? ఇంకా చాలా సబ్జెక్ట్ కొంచెం నేర్చుకుంటారు. సరే అమ్మా, ఏ పాఠశాల వాడు వచ్చారమ్మా ఒకసారి చెప్పమ్మా. వేములవాడ వాళ్ళు వచ్చారు, కామేశ్వరి పాఠశాల వాళ్ళు వచ్చారు, 2, విద్యారణ్యం వాళ్ళు వచ్చారు, శ్రీదేవి వాళ్ళు వచ్చారు, 4, మల్కాజిగిరి వాళ్ళు వచ్చారు, 5, ఆల్వాల్ వాళ్ళు వచ్చారు. 6 కరెక్ట్. గుంటూరు వాడు ఇంకా ఎవరు రాలేదుగా? వాళ్ళు రాలేదు. సరే. తర్వాత గాయత్రి వచ్చింది, సరే. చారి గారు, నాగేశ్వరరావు గారు. సరే, ఇది మనం కిందటి వారం మనం పెట్టుకున్నటువంటి దాంట్లో పవర్ పాయింట్లోకి వెళ్ళి చూద్దాం.
చారి గారు మీరు కిందటి వారం క్లాస్కి అటెండ్ అయ్యారా? కాలేదు సార్. రాలేదా? సో కాలేదు. టాపిక్ ఏమిటంటే ఇప్పుడు ప్రజెంటేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఏన్షియంట్ ఇండియా. వెరీ నైస్ టాపిక్. అంటే ఇప్పుడు మనకి పిల్లలకి మోడర్న్ సైన్స్ మోడర్న్ టెక్నాలజీ అసలు ఏం జరుగుతున్నాయి, ఏం టాపిక్స్, వాటి నేమ్స్ ఏమిటి, ఆ టాపిక్స్ని అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని ఇది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎప్పుడో ప్రిపేర్ చేశాను. ఇది జస్ట్ చూడండి. ఓకే. ఇందులో మనం భారతదేశం గురించి దాని సైజ్ ఏమిటి, మీరు కూడా నోట్స్ రాసుకోండి చారి గారు. అందరూ కూడా మీరు నోట్బుక్లు ఉంటే రాసుకొని వాళ్ళు రాసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తుంటాయి. అలాగే మన ప్రాచీన నాగరికత గురించి, మన దేశంలో ఎంత టౌన్ ప్లానింగ్ ఎలా జరిగేది, ఇంజనీరింగ్ ఎలా ఉండేది, మెడికల్ సైన్సెస్ మెడిసిన్లో వాటిలో ఎంత డెవలప్ చేశారు, గణితం ఎంత చేశారు, ఫిజిక్స్ ఎంత చేశారు, ఇంకా తర్వాత రిమోట్ సెన్సింగ్, ఇవన్నీ టాపిక్స్ మనం కవర్ చేస్తాం వరుసగా ఒక్కొక్క దాని ఉదాహరణతోటి. స్పెక్ట్రోస్కోపీ గురించి, కెమిస్ట్రీ, ఐసోటోప్స్ అంటారమ్మా, ఐసోటోప్స్ గురించి చెప్తాను. అన్నీ కూడా చెప్తాను, విడిగా అన్నీ చెప్తాను. ఎస్ట్రానమీ అంటే జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రాన్ని, అంటే మన జాతకాలు చెప్తే ఎస్ట్రాలజీ అంటారు. గ్రహణం ఎప్పుడు వస్తుంది, లేదా ఆ రెండు గ్రహాలు ఎప్పుడు కలుస్తాయి, ఇలాంటి లెక్కలు కట్టి చెప్పేదేమో ఎస్ట్రానమీ అంటారు. ఇది కాకుండా కంప్యూటర్ సైన్సు, జెనెటిక్స్ అంటే మన జీవశాస్త్రం, తర్వాత ఇమేజింగ్ టెక్నాలజీ, ఇప్పుడు సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇలాంటి అనేక సబ్జెక్టులు మనకి వేద శాస్త్రాల్లో కనిపిస్తున్నాయమ్మా. ఇవన్నీ చెప్పుకున్నాం. అసలు ఈ దేశం పేరు ఏమిటి అని అన్నాం అనుకోండి, ఇండియా అంటాం, టక్కున అనేస్తాం. కాదండి, అంటే కింద వారం చెప్పింది కూడా రాని వాళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ ఫాస్ట్గా చెప్పుకుంటూ పెడతానమ్మా. ఒకసారి గబగబాను ఈ దేశం పేరు ఏంటంటే భారత్ అని చెప్పాలి ఎవరైనా మొట్టమొదట, ఇండియా కాదు. దానికి ఇంకేంటంటే భారత్ అంటే వెంటనే మనకి భరతుడైన రాజు జ్ఞాపకం వస్తాడు. ఇండియా అంటే ఎవరు గుర్తురారు. తెలిసిందా, జీవకళ ఉన్నటువంటిది కనిపిస్తుంది మనకి ఇక్కడ. తర్వాత ఈ దేశం ప్రధానం చాలా ఉన్నాయి, ధర్మాలు చాలా సూత్రాలు ఉన్నాయి. అన్నిటిలోకి చాలా గొప్ప సత్యంగా దేన్ని మన ప్రభుత్వం తీసుకుంది మనకి స్వతంత్రం వచ్చినప్పుడు, సత్యమేవ జయతే అనే వాక్యాన్ని తీసుకున్నారు. కానీ అది ఫుల్ సెంటెన్స్ కాదు. సత్యమేవ జయతే నానృతం అంతా కలిపి సింగిల్ సెంటెన్స్. సత్యమేవ, వాళ్ళు అనేది కట్ చేసేసారు పొడుగు ఎక్కువైపోతుందని. కానీ యాక్చువల్లీ చెప్పవలసి సత్యమేవ, అంత జ్ఞాపకం ఉంచుకోండి. సత్యమేవ జయతే నానృతం అని మన ఉపనిషత్తులో వాక్యం. అంటే సత్యమే నెగ్గుతుంది చివరికి. అనృతం అంటే అబద్ధము, నా అది నెగ్గదు. అంటే సత్యం కోసం పోరాడాలి. అది మన దేశంలో గాంధీ గారు కానీ మొత్తం మహానుభావులు ఎంతమందో, హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు, పేరులోనే సత్య పేరు వచ్చేసింది ఆయనకి. అంత గొప్పవాళ్ళంతా ఈ దేశంలో పుట్టారు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్లు. మిగతా దేశాల వాళ్ళు మన గురించి ఏమనుకునేవారు, మనతో మనం చాలా గొప్పవాళ్ళు మనం అనుకోవడం కాదు. మిగతా దేశాలు ఇక్కడ అనేక మంది వచ్చారు, ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇవాళ మన వాళ్ళతో పూర్వమని అమెరికా వెళ్ళిపోతున్నారు చదువుకి. బీటెక్ అయిందో ఎంటెక్ అక్కడికి, ఎంఎస్ లేదా ఇంకో దానికి, ఇక్కడ ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఎస్ అక్కడికి, ఇలా వెళ్ళిపోతున్నారు అందరూ. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు. మిగతా మన దేశం గురించి ఏమనుకునేవారు వాళ్ళు తెలిసిన, ఇవి గుర్తు పెట్టుకోండి: వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి. అడుగుతానమ్మా, ఈ పాయింట్స్ గుర్తెట్టుకోండి. ఈ దేశాన్ని ఏమనివారు అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి చెప్పాలి. వేదభూమి అంటే వేదాలు ఇక్కడ ఆవిష్కరించబడ్డాయి మహర్షుల చేత. ధర్మభూమి, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు. కర్మభూమి, ఇక యజ్ఞయాగాది కర్మలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ దేశం సైజ్ ఎంత, ప్రాచీన కాలంలో ఎంత, ఈవేళ ఎంత ఉంది. ప్రాచీన కాలంలో అంటే శ్రీరాముడు ధర్మరాజు పరిపాలించినప్పుడు మన దేశం సైజు 72 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు అమ్మా. రాసుకోండి అమ్మా అందరూ, ఈ అంకె రాసుకోండి. 70, ఈ 0 వదిలేసేయండి, డెసిమల్ పాయింట్ వదిలేసేయండి పోనీ. 72 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఈజీగా గుర్తెట్టుకోండి. ఈ వేళను ఇండియా ఇండియా అంటున్నారు చూసారా, కాశ్మీర్ లాగైతే కన్యాకుమారి దాకా మొత్తం ఉన్న సైజ్ అంతా కలిసి 32 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు అమ్మా. చదరపు కిలోమీటర్లు, లక్షల చదరపు కిలోమీటర్లు. 72లో సగం 36, సగం కూడా లేదు. పూర్వం ఉన్న భారతదేశంలో ఈవేళ భారతదేశం పూర్వం దాంట్లో సగం కంటే కూడా ఇంకా తక్కువ ఉంది. అంటే 100 యూనిట్లు అనుకుంటే 100లో ఇప్పుడు 45 యూనిట్లు మాత్రమే ఉంది, 50 కూడా లేదు. తగ్గిపోయింది, కుంచుకుపోయింది. మిగతా అందరూ ఆక్రమించుకున్నారు.
ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలా ఎలా ఖండం అయిపోయింది, ముక్కలు అయిపోయిందో చూపిస్తాం. కానీ మన భారతదేశం యొక్క సంస్కృతి ఎంత దూరం వ్యాపించింది ఇప్పుడు చూడండి. ఈ మ్యాప్లో ఉన్న అంతా కూడా భారతదేశం యొక్క సంస్కృతి వ్యాపించింది. మనది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చూపిస్తాను. కర్సర్ అంటారు, ఇది కదిలేదాన్ని కర్సర్ అంటారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో భాగమా అంటే గాంధార దేశం. అక్కడే గాంధారి ధృతరాష్ట్రుడి భార్య అక్కడి నుంచి వచ్చింది. తర్వాత మన శ్రీరామచంద్రుని యొక్క తమ్ముడు భరతుడు, ఆ భరతుడు వెళ్ళి అక్కడ 12 ఏళ్ళు పరిపాలన చేశాడు గాంధార ప్రాంతాన్ని. ఈవేళ పాకిస్తాన్ ఉంది, అదంతా కూడా సింధు రాజ్యం, మనం సైంధవుడు అంటూ ఉంటాం. ఈ ప్రాంతం అంతకీ రాజు సైంధవుడు, సింధు నది ప్రాంతానికి. ఇది ఈవేళ ఉండేటట్టు ఆకుపచ్చగా ఉన్నదేమో ఈవేళ మనం చూపిస్తున్న భారతదేశం అంతే. కానీ ఇదివరకు ఆరెంజ్ కలర్లోది, పింక్ కలర్లోది, గ్రీన్ కలర్లోది, మళ్ళీ పైన నేపాల్, పక్కన బంగ్లాదేశ్, పక్కన బర్మా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, మాల్దీవులు, శ్రీలంక, సింగపూర్, ఇండోనేషియా, ఇంతవరకునయ్యా మన భారతదేశం. గుర్తెట్టుకోండి. ఇది కాస్త ముక్కే మిగిలింది మనకి. ఎవరి మట్టుకు వాళ్ళు విడివిడిగా విడతీసేసారు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మనం ఒప్పేసుకున్నాం. కానీ మన రామాయణం, భారతం, మన పురాణాలు ఎంతవరకు వెళ్ళాయంటే ఇక్కడి నుంచి ఇంతవరకు వెళ్ళాయి. మొత్తం ఇదంతా ఈ మ్యాప్ అంతా కూడా మనది. బౌద్ధం ఉందనుకోండి, మన దేశంలో పుట్టింది. జపాన్ ఇక్కడ ఉంది, ఆ జపాన్ దాకా వెళ్ళింది నడుచుకుంటూ. పడవల్లో పెద్ద ఇవాళ స్టీమర్ లాంటివి లేవు అనుకుంటున్నాం, అలాగే వెళ్ళిపోయేవారు వాళ్ళు. ఓకే. తర్వాత ఇక్కడి నుంచి మనకు కొన్ని నగరాలు చూపించాను. పుణ్యభూమి భారత్. ఇందులో ఎక్కడెక్కడ ప్రధానమైన నగరాలు కొన్ని చెప్తాను చూడండి. మనం ఎక్కడున్నామో ముందర హైదరాబాద్ చెప్పాలనుకోండి, ఈ ప్రాంతంలో ఉంటుంది. భాగ్యనగరం ఉంది ఇక్కడ. ఇది హైదరాబాద్ కనిపిందా, దాటేసాను. ఇక్కడ భారతదేశం, ఇది మన హైదరాబాద్. ఇక్కడ కాశీ ఎక్కడుంది, ఇక్కడ ఉంటుంది వారణాసి అని. అయోధ్య ఇక్కడ చిన్న చిన్న అక్షరాలు నాకు కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయో చూసుకోండి. మీ కంప్యూటర్ స్క్రీన్ పెద్దది ఉంటే అక్కడ అక్షరాలు కనిపిస్తాయి. ఇయో కాశీ, 2 అక్షరాలు ఇక్కడ ఉన్నాయి, కాశీ అని. 2 నీలం గీతలు విడుతున్నాయి చూడండి ఇలాగా. అది గంగా నది. అది ఎక్కడ వెళ్ళింది, ఇక్కడెక్కడో పుట్టి అక్కడ దాని పేరు కూడా రాశారు. ఇవి ఒక చోటేమో కేదార్నాథ్, అక్కడే ఉంటాయి కేదార్నాథ్, గంగోత్రి పేర్లు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ పుట్టింది గంగా నది. ఆ తర్వాత కేదార్నాథ్, అక్కడి నుంచి బయలుదేరి ఇలా వస్తూ ఈ 2 ఎక్కడో కలిసేయ్యా. ఇక్కడ కలిసే ఈ రెండు గీతలు ఒక చోట అయిపోయాయి. దాని పేరే ప్రయాగ, అలహాబాద్ అంటారు. ఇంకా కిందకు వస్తే కాశీ, ఆ మధ్యలో అయోధ్య కనిపిస్తుంది. ఇది అయోధ్య ప్రదేశం. ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన అయోధ్య ఎక్కడ ఉంది, మన శ్రీరాముడికి మొన్న దేవాలయం నిర్మాణం అయింది, ప్రతిష్ఠ అయింది. ఇక్కడ అయోధ్య. కాశీ ఇంకా కిందకి రావాలి, తూర్పు వైపు వస్తే కిందకు వస్తే కాశీ. అక్కడి నుంచి ఎలా వెళ్ళి ఇక్కడ కలిసిందయ్యా సముద్రంలోనూ. ఈ సముద్రం పేరు ఇవాళ బంగాళాఖాతం అంటారు, ఇంగ్లీష్లో అయితే బే ఆఫ్ బెంగాల్ అంటారు. కానీ పూర్వం ఏమనేవారు, గంగా అనేది సముద్రంలో కలిసింది కనుక దీని పేరు గంగాసాగర్. అది దాని పేరు, అసలు పేరు గంగాసాగర్ అంటే బే ఆఫ్ బెంగాల్. మరి అలాంటప్పుడు యువతల సింధు నది ఉందనుకోండి, గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు అన్నాం. ఆ సింధు ఎక్కడుంది, ఇది ఎంత దూరం ఉందో చూడండి. ఎన్ని లైన్లు ఉన్నాయి కలిసి. అది ఎత్తైన హిమాలయాలు, అక్కడి నుంచి కలిసి ఇక్కడ పెద్దది కలిసిపోయింది. అది వెళ్ళి యువతల పక్కకి వచ్చింది. దీన్ని ఆ సింధు నది సముద్రంలో కలుస్తుండగా దీన్ని సింధు సాగరం అన్నారు. ఇలా మనం పేర్లు పెట్టుకుంటే మిగతా వాళ్ళు ఇచ్చే పేర్లు మార్చేశారు. అరేబియా, అరబ్బులు ఉండేవాడు కనుక మా దేశం పేరు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళ పేరు పెట్టేశారు. ఇక్కడ కిందదేమో ఇది శ్రీలంక. మన రామేశ్వరం ఇక్కడ ఉంటుందయ్యా. రామేశ్వరం ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ ఉంటుంది రామేశ్వరం. కన్యాకుమారి ఇక్కడ కింద అట్టడుగున కన్యాకుమారి ఉంటుందయ్యా. మన శృంగేరి ఇక్కడ ఉంటుందయ్యా ఈ ప్రాంతంలో. ఇవన్నీ ఉడిపి, తర్వాత ఇవన్నీ కూడా పెద్ద పవిత్ర క్షేత్రాలన్నీ ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. మన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఇక్కడ ఉంటాడయ్యా. ఇవన్నీ మనం జాగ్రత్తగా మ్యాప్లో మళ్ళీ విడిగా మళ్ళీ చెప్తాను. ముందు జస్ట్ సూచన మాత్రం ఈవేళ. తర్వాత ఈవేళ తగ్గిపోయింది,
చిక్కిపోయినటువంటి భారతదేశం ఇది. అదేమో పెద్ద భారతదేశం, ఇదేమో చిక్కిపోయిన భారతదేశం, చిన్నదైపోయింది. తర్వాత మన దేశం గురించి ఎంత బాగా చెప్పుకునేవారు అన్ని దేశాలను కూడాను. ఎక్కడైనా తెలివితేటలు పెరిగి పుస్తకాలు రాయడం, కవిత్వం చెప్పడం ఉందంటే భారతదేశంలోనే ప్రారంభమైంది అని చెప్తారు. రామాయణంలో కొన్ని విశేషాలు చెప్పుకుందాం అయ్యా. అయోధ్య సైజ్ ఎంత అప్పుడు దశరథుడు శ్రీరాముడు పరిపాలించినప్పుడు? 12 యోజనాలు పొడుగు, 3 యోజనాలు వెడల్పుటయ్యా. యోజనం అంటే 14 కిలోమీటర్లు అయ్యా. 12 యోజనాలు అంటే 12 14 168 కిలోమీటర్లు పొడుగు. అంటే హైదరాబాద్ నుంచి ప్రారంభించి వరంగల్ దాకా, వరంగల్ 150 అంటారు. సో అంతవరకు ఒకటే నగరం, సిటీ. ఊహించగలమా అంత అయోధ్య నగరాన్ని? వెడల్పు 3 14 40 కిలోమీటర్లు వెడల్పు. అంటే మీకు ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి అంటే బిహెచ్ఎల్ లాగా అయితే మన చార్మినార్ దాకా వెడల్పు, ఇంకా వెడల్పు. అంత పెద్దది అయోధ్య నగరం. అయోధ్య నగరంలోట రోడ్లు ఎంత నీట్గా ఉంచేవారు తెలిసిన? రాత్రి శుభ్రంగా తెల్లవారులు క్లీన్ చేసేసి ముందు రోజుని పూల నీళ్లు జల్లుతూ ఉండేవారటయ్యా. అంటే పొద్దున్న గులాబీ పూలు, మల్లెపూలు, మంచి మంచి ఇలాగే మనకి చెమేళి ఇలాంటివన్నీ కూడా నీళ్ళలో నానేస్తే మంచి వాసన వస్తాయి. ఆ నీళ్లు రోడ్డు మీద జల్లి ఉంచుతూ ఉండేవారట. ఒకసారి కాదు, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి రోడ్డు పెడితే అబ్బా ఎంత బాగుందో అనిపించాలట. ఈవేళంతా కూడా రోడ్డు మీద పెడుతాం అంతే, అలా ఉంటుంది. ఆవేళకి ఎంత, ఈవేళ కంటే ఆవేళ ఎంత బాగుందో చూడండి. తర్వాత ఇవన్నీ చెప్పుకున్నాం మనం. తర్వాత పోలీస్ స్టేషన్ అన్నీ ఉండి అంతవరకు చెప్పుకున్నామమ్మా మనం కిందటి వారం. లంకా నగరం గురించి అమ్మాయి చెప్పానా? లంక గురించి కూడా చెప్పానా? చెప్పేశారండి. ఇది అయిపోయిందా? వర్క్షాప్స్. లంకా నగరం రాత్రిపూట హనుమంతుడు సీతాదేవి కోసం వెతుక్కుంటుంటే ఇది చెప్పారు. ఫ్యాక్టరీ చెప్పాను కదా. ఈ శ్లోకం చదివారు కదా, రాసుకున్నారు కదా. తర్వాత ఇంజనీరింగ్లో మెల్లగా వద్దామయ్యా. ఇక్కడ చూడండి అయ్యా, చెప్పాలి, ఇక్కడి నుంచి చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మన చివరికి వచ్చేసాం. ఇది శ్రీలంక అయ్యా. ఇంత పెద్దది, ఓ రకంగా పనసకాయలుగో లేకపోతే మనకి ఆనపకాయలుగో ఉంది ఇది. ఆకుపచ్చ రంగు. ఇక్కడ చూడండి మధ్యలో చిన్న గీతలా ఉంది కదా, అది శ్రీరాముడు కట్టిన సేతు. ఇదయ్యా. ఇది యువతల పక్కనేమో ఇప్పుడు నాకు కరసలు ఉన్న పాయింట్ ఇదేమో భారతదేశం. రామేశ్వరం ఇదయ్యా, రామేశ్వరం. ఇది రామసేతు. ఇది అసలు ఇంకో పేరు ఉంది, అసలు పేరు నలసేతు అని పేరయ్యా. నలుడు ఎవరు? శ్రీరాముడి దగ్గర అంటే సుగ్రీవుడి సైన్యంలో పెద్ద వానర నాయకుడు, హనుమంతుడిలాగే. అతను ఇంజనీర్ కూడాను నలుడు. అతనికి ఏమిటంటే గొప్ప వరం ఉంది. అతను ఏదైనా ముట్టుకుని నీళ్ళలో వేస్తే తేలుతుందయ్యా. నలుడి కనుక ఏదైనా బరువుగా ఉన్న సరికైనా సరే తోసేస్తే నీళ్ళలోకి అది తేలడం ప్రారంభిస్తుంది. అలా ఎందుకు వచ్చింది? చిన్నప్పుడు అతను కూడా కోతే, అతను బాగా అల్లరి చేసేసేవాట. వాళ్ళంటే దేవతార్చన ఉండేది, వాళ్ళ నాన్నగారు చేస్తుంది. ఇది నలుడు వాళ్ళ అంటే కోతుల్లో కూడా దేవతార్చన చేసి కోతులు ఉండేవి అన్నమాట. వానరులు అంటే వాళ్ళు కూడా మన మనుషులు లాంటి వాళ్ళే అనుకుందాం. ఇతను ఏం చేసేవాడు? వాళ్ళ నాన్న గమ్మున ఏదో బయటకు వెళ్ళాను ఎవరో వచ్చారని ఈ దేవతార్చన పళ్ళెంలోంచి ఏదో సాలగ్రామం ఏదో పట్టుకోడు, వాడు దొడ్లో నుయ్యి ఉండేది, ఆ నూతులో పడేసేవాడు పట్టుకెళ్ళి. ఆయన వచ్చేవాడు, సాలిగ్రామం కనిపించేది కాదు. లేకపోతే అందులో మనకి రవి ఉన్నాడు అనుకో, రవికి సంబంధించిన అది ఉంటే అది అట్టుపోయేవాడు ఇంకో రోజుని. ఇలాగే దేవతార్చనలో లేకపోతే ఇంకోటి ఏదో పట్టుకెళ్ళిపోయి నూతులో పడేస్తున్నాం, చెరువులో పడేస్తున్నాం. వాళ్ళ నాన్న కోపం వచ్చేసింది. ఒరే నువ్వు ఎక్కడ పడేస్తావు, నాకు కనిపించట్లేదుగా, ఈ వేళ నుంచి నీళ్ళలో ఏం వేసినా సరే తేలుతుంది అని అన్నట్ట. తేలితే ఎక్కడున్నా వెతుక్కోవచ్చు, తెచ్చుకుని మళ్ళీ పూజ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఉపయోగించిందో తెలిసిన? సేతు నిర్మాణం చేసేప్పుడు సముద్రుడిగా శ్రీరాముడు సముద్రుడిని రమణం చెప్పి 3 రోజులు ప్రార్థించాడు. 3వ రోజు బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టేవాడికి సముద్రుడు వచ్చాడు. అప్పుడు రాముడు అడిగాడు, మేము ఇక్కడి నుంచి లంకకి వెళ్ళాలి, ఎలాగా? ఎలా అయ్యాడు స్వామి అంటే, ఎక్కడున్నాడు అప్పుడు శ్రీరాముడు? ఇక్కడ ఉన్నాడయ్యా, ఈ బొమ్మలో ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి మీ దాంట్లో నలుడైన కుర్రాడు పెద్ద అతను ఉన్నాడండి, వానరుడు. రాళ్ళు అట్టుకొచ్చి అతని చేతికి ఇవ్వండి, అతను నీళ్ళలో పడేస్తే ఆ రాయి తేలుతూ ఉంటుంది అని చెప్పి అనేప్పటికీ
ఒక 10 రోజులు ఏం చేశారు తెలిసిన, మొత్తం ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయో అక్కడక్కడ కొండలన్నీ కూడా ముక్కలు ముక్కలు చేసేసి, బండరాళ్ళన్నీ కూడా, చెట్లు చేమలు నీళ్ళలో తేలియుకొని నీళ్ళలో తేలకపోయినా సరే అన్నీ పట్టుకొచ్చేసారు. పట్టుకొచ్చేసి ఇలాగ మొత్తం ఎంతమంది తెలిసిన, అలా బోల్డ్ కోట్ల 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 వానరులు అందరూ ఒక్కొక్క రాయి పట్టుకుని వేసేస్తున్నాం. ఈ వేళ మనకి ఏదైనా బ్రిడ్జి కట్టాలనుకోండి, అంతా కట్టేసిన తర్వాత మళ్ళీ ఎవరో ముఖ్యమంత్రి గారో లేదా ప్రధానమంత్రి గారో రావాలి. లేదు అలా లేదు, రాముడిది కట్టేస్తూనే ముందరకు వెళ్ళిపోయారు అందరూ. సముద్రంలో రోడ్డు మీద కట్టడానికి ఈవేళ 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. ఒక్కొక్క చోట బేగంపేటలో హైదరాబాద్లో కట్టాలంటే 5 ఏళ్ళు పడుతుంది. అటువంటిది పెద్ద సముద్రం, పెద్ద పెద్ద కెరటాలు వచ్చేస్తాయి. కింద నేలలోకి పునాదులు వేయాలి, అక్కడ దాని మీద స్తంభాలు వేయాలి, దాని మీద రోడ్డు వేయాలి. అది ఈవేళ అయితే, ఇదైతే ఇంకా 50 ఏళ్ళు 60 ఏళ్ళు పట్టచ్చు. ఈవేళ ఏళ్ళ స్పీడ్ చూస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్ దూరం ఉందయ్యా ఈవేళ. 18 ఎన్నాళ్ళలో కట్టేశారు తెలిసిన, సముద్రంలో 5 రోజుల్లో కట్టేశారయ్యా. 5 రోజులు. మొట్టమొదటి రాయి వేయడం ఎప్పుడు తిథి కూడా చెప్తాను, రాసుకోండి అందరూ కూడాను. సేతు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది? ఫాల్గుణ శుద్ధ దశమి నాడు ప్రారంభించారు. అంటే మొన్న ఫాల్గుణ శుద్ధ దశమి 3 రోజుల క్రింద 5 రోజులు. 5 రోజులు. ఆహా, దశమి మొన్న అయిపోయింది కదా అది. ఇప్పుడు చైత్ర మాసంలో ఉన్నాం కదా, దాని ముందరది కింద నెల. సారీ కరెక్ట్ కదా. మన ఉగాది ముందరది ఫాల్గుణ మాసం. అదే అందులో శుక్లపక్షం అదే అంటే కింద పౌర్ణమి ముందరది. అదే ఆ దశమి నాడు ప్రారంభించారు. కడితే ఆయనంటే ఇక్కడి నుంచి ఇక్కడ మామూలు మన లెక్క ప్రకారం 100 యోజనం 100 యోజనాలు అవ్వాలయ్యా. 100 యోజనాలు కట్టాలి. మొట్టమొదటి ఎంత కట్టాడు? 14 యోజనాలు కట్టాడయ్యా. సాయంకాలం శ్రీరామచంద్రుడు మీటింగ్ పెట్టాడు. ఎంత దూరం అయింది ఇవాళ? 14. సరిపోదయ్యా, ఇంకా స్పీడ్ పెంచాలయ్యా అన్నట్ట. ఇంచేత రావణాసుడు టైం పెట్టేశాడు. ఈ లోపుగా కనుక సీతాదేవిని నాకు లొంగి రాకపోతే నేను సద్దనంలో నలుచూ తినేస్తానన్నాడు. అందుకోసం అని చెప్పి అది టైం దగ్గరికి వచ్చేస్తుంది. అంతే గబగబా వెళ్ళిపోవాలి, యుద్ధం చేయాలి. యుద్ధం ఎన్నాడు పడుతుందో తెలియదు. అందుకోసం కంగారు పెట్టేసి మొత్తం మీద మొన్నాడు 14 నుంచి కదా 21 చేశారు. 21 ఇంకా పెంచండి, 21 ఇంకా పెంచండి, 22 అలా ముందర వెళ్ళిపోతున్నారు. 5వ రోజు సాయంకాలానికి ఇక్కడికి వచ్చేసారయ్యా, లంకలోకి వచ్చేసారయ్యా. 5వ రోజు సాయంకాలానికే. ఎప్పటికి వచ్చేది చెప్పండి? 5 రోజులు ఎప్పుడు అవుతుంది చెప్పండి? దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి నాడు సాయంకాలం వెళ్ళిపోయారయ్యా. మొన్నాడు ఏమొస్తుంది తిథి? పౌర్ణమ అమావాస్య. పౌర్ణమి. ఏం చేత? అది శుక్లపక్షంలో కొడుతున్నారు కనుక ఆ వేళ హాలిడే ఇచ్చేసాడు అందరికీను. అందరికి హాలిడే ఇవాళ అని చెప్పి ఆవిడ రావణాసుడు కౌరంభిస్తాడు. సీతాదేవిని పట్టుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసేసాయి, యుద్ధం లేకుండా మేము వెళ్ళిపోతాం. ఇవ్వవు, మొన్నటి నుంచి ప్రారంభిస్తాం అంటే పౌర్ణమి పాడ్యం నుంచి ప్రారంభించారు యుద్ధం. వాడు ఇవ్వలేదు, పాడ్యం నుంచి ప్రారంభించారు. ఎప్పటి వరకు తెలిసిన అమావాస్య దాకా. ఫాల్గుణ బహుళ అమావాస్య నాడు రావణాసుడు వధింపబడ్డాడు. 15 రోజులు పట్టింది రామరావణ యుద్ధం అన్నాడంటే 15 రోజులు. గుర్తుపెట్టుకోండి ఇది. ఏ రోజు పోయాడు? ఫాల్గుణ అమావాస్య నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఇంకా పెద్ద బొమ్మ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా ఇప్పటికి నీళ్లలో ఉందయ్యా. ఇది 10 అడుగులు 15 అడుగులు లోపల ఉంది. ఇవాళ కూడా ఉంది. అప్పటికిట నీళ్ల పైన ఉండేది. సముద్రం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా నీళ్లలో ఉంది. పై ఆకాశం నుంచి తీసిన ఫోటో ఇది. పర్ఫెక్ట్. ఇవాళ కూడా పెడితే అది ఉంది. తర్వాత ఇంకోటి రోబోస్ అంటారు. అందరూ రోబోలు మామూలుగా వింటూ ఉంటారు. మీరు సామాన్యంగా సెల్ ఫోన్లో ఆడుకుంటూ ఉంటారు. రోబోట్ అంటారు దాన్ని. రోబో అంటే యంత్రం, దాని అంటారు మర మనిషి, యంత్రం. ఈ మాట రామాయణంలో తెలుసునయ్యా. ఎందుకంటేట ఈ శ్లోకంలో చూడండి, రాముడి మీద యుద్ధానికి కుంభకర్ణుడు వచ్చాడయ్యా. ఏమి ఈ మాట ఇగో రౌండ్ చేశారు. ఇది గుర్తుపెట్టి రాసుకోండి అమ్మా. రాసుకోండి, అందరూ కూడా రాసుకోండి. యంత్రమేతత్ ఈ రౌండ్ పెట్టిని కంఠస్థం పదాలు జ్ఞాపకం ఉంచుకోండి.
యంత్రమేతత్ సముచ్ఛ్రితం. సముచ్ఛ్రితం. ఇక్కడ దీనికి రేప కూడా ఉండాలి, ఒక గీత అడ్డంగా ఇలా ఏటవాలుగా. సముచ్ఛ్రితం తెలుగులో రాసుకున్నా సరే, సంస్కృతంలో రాసుకున్నా సరే మీకు ఇష్టం. ఇంకో పదం ఈ రౌండ్ గుర్తెట్టుకోండి. మహతీయం. మహతీయం విభీషిక. మహతీయం విభీషిక. తర్వాత మళ్ళీ విభీషికం, ఈ రాస్తే సరిపోతాయి. యంత్రమేతత్ సముచ్ఛ్రితం. మహతీయం విభీషిక అంటే ఏంటంటే, ఈవేళ మామూలుగా మనం 6 అడుగులు సామాన్యంగా ఉంటున్నారు అనుకుందాం. 5 అడుగులు 6 అడుగులు మధ్యలో ఉంటారు సామాన్యంగా మన ప్రాంతాల్లో. ఉంటే ఓ 60 అడుగులోడు మనిషి వచ్చాడు అనుకోండి. 60 అడుగులు ఊహించగలమా? నమ్మలేం. కుంభకర్ణుడు అలా ఉండేవాడు. శ్రీరాముడు వాళ్ళు మామూలు సైజు ఉంటే దానికి 10 సైజు ఉండేవాడు. సైజు వాడు వస్తున్నాడు. వస్తూ ఉంటే ఈ వానరులందరూ పారిపోతున్నారయ్యా, పారిపోతున్నారు. వాడు చూసి, వాడి గద ఎంత పొడుగు ఉంటుంది? 50 అడుగులు 60 అడుగులు పొడుగు వాడి గద. పారిపోతున్నారు. అప్పుడు అంగదుడు చెప్తాడు, వాడి మనిషి కాదు, వాడు రాక్షసుడు కాదు, యంత్రం ఇది, చాలా పొడుగా ఎత్తుగా ఉండేది. సముచ్ఛ్రితం అంటే విరిటాల్, చాలా ఉండేటట్టు యంత్రం నడిచి వస్తుంది. యంత్రాన్ని మర మనిషిని తయారు చేశారు, అది నడుచుకుంటూ వస్తుంది. అంటే మనం ఇవాళ రోబోస్ అని ఏదైతే అంటామో ఆ కాన్సెప్ట్ ఆ వేళే అంగదుడు రావణ యుద్ధం మధ్యలో అన్నాడు. అంటే మరలతోటి మనుషుల్ని తయారు చేయొచ్చు, అవి నడిచేదే అని చెప్పేది. అది అలా చూస్తే దాన్ని మీ భయపడక్కర్లేదు, అది మర మనిషే. మర అంటే యంత్రం అని చెప్పి మహతీ, అది భయం పెట్టడం కోసం మనం అలా తయారు చేసేది. కొట్టండి ఇంక అవన్నీ, ఆ యంత్రాన్ని పట్టు కొట్టండి అనేప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి అందరు రాళ్ళు ఇచ్చుకుని, తర్వాత వీళ్ళ దగ్గర సైనికులు ఉన్నాయి, వానర సైనికులకి రాళ్ళు ఇచ్చుకోవడం, లేదా వెళ్ళి కొరకడం, కరవడం, ఇవి వీళ్ళు చేసిన పనులు. ఇలా అంచేత మనం ఇవాళ చెప్పుకునే రోబోస్ అనేటటువంటి దానికి కాన్సెప్ట్ రామాయణంలో ఇగో ఈ ఉదాహరణలో కనిపిస్తుంది. అది ఎన్నో కాండలో? యుద్ధకాండలో 61వ సర్గలో 33వ శ్లోకం ఇది, గుర్తెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఎన్ని రోజులు పడుతుందని. 5 రోజులు కంప్లీషన్ ఆఫ్ బ్రిడ్జ్ ఇన్ 5 days. 5 రోజులు అయిపోయింది. మొట్టమొదటి రోజుని ఎంత కట్టారు? 14 యోజనాలు కట్టారయ్యా. ఇందాక చెప్పాను, ఈ అంకెలు రాసుకోవడమ్మా. 14. రెండో రోజు స్పీడ్ పెంచండి అన్నాడు శ్రీరాముడు, 20. నెక్స్ట్ డే సెకండ్ డే. మూడో రోజు 21. రోజు ఒక్కొక్క యోజన పెంచారు, స్పీడ్ పెంచి. ఆ మొన్నడు 22. ఆఖరిని 23. మొత్తం అన్ని 5 అంకెలు కలిపారు కూడా 100 అయిపోతుంది. చూడండి అయిందో లేదో. టోటల్ చేయండి, అయిందమ్మా? అది ఆ మాట చెబుదాం. తర్వాత ఆవేళ ఇంకోటి చెప్తున్నా, రామరావణ యుద్ధంలో మనకి అంటే మరి ఆవేళ ఏం లేదనుకోకండి, టెక్నాలజీ అంతా ఉంది. లారీలు వాడారయ్యా. రామరావణ యుద్ధంలో ఈ రాళ్ళు మోసుకురావడం ఎలా పట్టుకొచ్చారు? లారీలో పట్టుకొచ్చారటయ్యా. లారీ లాంటివి పోనీను యంత్రాలతో పట్టుకొచ్చారు. లారీ చూసారా? చూడలేదా? లారీ చూసే ఉంటారు. ముందర ఇంజిన్ ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు, వెనకాల పెద్ద తొట్టిలా ఉంటుంది, ఇసుక వేస్తే అందులో ఇసుక ఉంటుంది, కంకర వేస్తే కంకర ఉంటుంది కదా, బస్తాలు వేస్తే బస్తాలు ఉంటాయి. అలాగట ఓ పెద్ద లారీ లాంటిది అంటూ ఈ రాళ్ళన్నీ అందులో పెట్టేసేటయ్యా. ఆ లారీలో వచ్చేసారు. ఇప్పుడు చూడండి ఆ లారీలో ఎంతంత సైజు రాళ్ళు పట్టుకొచ్చేటో వర్ణిస్తారు. చూడండి, వినండి. హస్తి మాత్రాన్ మహాకాయా. ఇది రాసుకోండి అమ్మా అందరూ కూడాను. ఓ రోజు లేట్ అయినా పర్వాలేదు, రాసుకోండి అమ్మా, చెప్తాను. తెలుగు అక్షరాలు రాసుకున్నా సరే, సంస్కృతంలో రాసుకున్నారు. అమ్మాయి మీరు కూడా రాసుకోండి అమ్మా. గాయత్రి, రాసుకుంటున్నా గురుగారు. చాలా రేర్ శ్లోకాలమ్మా. హస్తి మాత్రాన్ మహాకాయా పాషాణాంశ్చ
మహాబలాః పర్వతాంశ్చ సముత్పాయ పర్వతాంశ్చ సముత్పాయ యంత్రైః పరివహంతి చ మళ్ళీ చెప్తాను, రాసుకున్నట్లు చూసుకోండి, మెల్లగా చదువుతాను. హస్తి మాత్రాన్ మహాకాయాః పాషాణాంశ్చ మహాబలాః పర్వతాంశ్చ సముత్పాయ యంత్రైః పరివహంతి చ. ఇప్పుడు మీరు చెప్పండి, కామేశ్వరి పీఠం వాళ్ళు ఎవరన్నా చదవండి ఈ శ్లోకం. హస్తి మాత్రాన్ మహాకాయ ఆషాణశ్చ మహాబలాః పర్వతాశ్చ సముత్పాయ యంత్రైః పరివహంతి చ. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. అలాగే మన వేములవాడ పిల్లలు ఎవరైనా చదవండి అమ్మా. వేములవాడ వాళ్ళు. హస్తి మాత్రాన్ మహాకాయ అలా శ్రీశైలం వాళ్ళు అర్థం చెప్తాను మళ్ళీ. శ్రీశైలం పిల్లలు. హస్తిమాత్రాన్ మహాకాయాః పాషాణాంశ్చ మహాబలాః పర్వతాంశ్చ సముత్పాయ యంత్రైః పరివహంతి చ. ఎక్సలెంట్. ఇంకెవరున్నారు మన నెక్స్ట్? విజయ మన హస్తి మాత్రాన్ మహాకాయాః పాషాణాంశ్చ మహాబలాః పర్వతాశ్చ సముత్పాయ యంత్రే పరివహంతి చ. విద్యారణ్య వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? చదివారా? ఉన్నారండి విద్యారణ్యం వాళ్ళు. చదివించండి. హస్తిమాత్రాన్ మహాకాయాః పాషాణాంశ్చ మహాబలాః పర్వతాంశ్చ సముత్పాయ యంత్రైః పరివహంతి చ. ఆ రాళ్ళు ఎంతంత రాళ్ళు తెలిసిన సినిమాల్లోనూ టీవీలోనూ. వేములవాడ వాళ్ళు చదవండి అమ్మా. వేములవాడ చదివారమ్మా? చదవలేదా? చదవండి. వేములవాడ చదివారమ్మా ముందర? ఏనాడు చదివారమ్మా? వాళ్ళది కొంచెం ఏదో ప్రాబ్లం గా ఉందన్నారు కాబట్టి. అమ్మా చదివారా? చదవండి. హస్తి మాత్రాన్ మహాకాయాః పాషాణాంశ్చ మహాబలాః పర్వతాశ్చ సముత్పాయ యంత్రే పరివహంతి చ. అవి మామూలుగా మన టీవీలో చూపించేప్పుడు కోతులని పట్టుకొస్తున్నాడు, ఏదో చిన్న సైజు, అంటే అడుగు పొడుగు అడుగు వెడల్పు బులిబులి రాళ్ళు ఇలా రామ్ 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 అని వస్తున్నట్టుగా చూపిస్తుంటారు. కాదు, ఇక్కడ చెప్తున్నాడు హస్తి మాత్రం. హస్తి అంటే ఏనుగు సైజులో రాళ్ళయ్యా బాబు వాడు పట్టుకొచ్చినవి. హస్తి మాత్రాన్ని హస్తి మాత్రం ఏనుగు సైజు ఆ రాయి బండ. దాన్ని ఎలా దొల్లించాలి కదా పర్వతం తెగించి బండి మీదకి. మహాకాయ వాళ్ళెంత ఉన్నారు, పెద్ద శరీరాలు వీళ్ళందరూ. హనుమంతుడు, నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, ఎంతమందో, గగుడు, గవయుడు, గవాక్షుడు, ఎంతమందో ఉన్నారు పెద్ద పెద్ద సైజు వాళ్ళు. వాళ్ళ పగల కొట్టడం, కొంతమంది బండి మీద ఎక్కించేస్తుండడం. ఇవేగా హస్తి మాత్రం. పాషాణంశ. పాషాణం అంటే దానికి చెక్కడం ఏం లేదు. ఇవాళైతే నీట్గా అంచులన్నీ కోయిస్తారు. ఆ ఉన్నది కొట్టడం, పట్టుకొచ్చి బండి మీద తీసేయడం. మరి బలం ఉందా వాళ్ళకి? ఉందయ్యా. మహాబలాహ, వాళ్ళు మహాబలవంతులు. వాళ్ళు పెద్ద పెద్ద సైజు ఉన్నారు. కాయ అంటే శరీరం, పెద్ద పెద్ద శరీరాలుండి పెద్ద చాలా బలం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు? ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారయ్యా? పర్వతాంశ్చ సముత్పాయ. పర్వతాలని వీళ్ళు ఎత్తేసి, ఆ బండ పగలగొట్టడం అక్కడ, అది ఎత్తేసి పట్టుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు దాన్ని? సముద్రంలో పడలేదు కదా, పట్టరావాలి కదా అక్కడి నుంచి. ఎంచేదంటే ఆ పర్వతం నేను చూశాను అయ్యోయ్, సముద్రానికి 16 కిలోమీటర్ దూరంలో ఉంది ఈవేళ రామేశ్వరానికి. ఆ సముద్రం, ఆ పర్వతం పేరంటే గంధమాదన పర్వతం అంటారు. ఇప్పుడు సముద్రం గట్టు మీదే పర్వతం ఉంటే ఇక్కడ పగలగొట్టడం, అలా నీళ్ళలో వేసేయడం, పగలగొట్టడం, నీళ్ళలో వేసి, అలా లేదు. ఇప్పుడు ఆ 16 కిలోమీటర్ దూరం ఎలా పట్టరావాలి?
అందుకే యంత్రై యంత్రముల చేత పరివహంతిగా జాగ్రత్తగా మళ్ళీ జారి పడిపోకుండా పట్టుకొస్తున్నట్టే తోసుకుంటూ వచ్చేస్తున్నట్టయ్య. అంటే ఏమిటి, లారీ లాంటి ఏదో ఉండాలి తొట్టి, ఆ తొట్టిలో ఎక్కించడం, దాని చక్రాలు ఉండాలి, ఏదో ఉండాలి కదా. అది ఈ షేప్లో ఉందో ఇంకో షేప్లో, మొత్తం ఈ మాట మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు గట్టిగా చెప్పండి, రామాయణ కాలంలో లారీలు లాంటివి వాడారు. ఇదే శ్లోకం మనకి. ఆ శ్లోకం కూడా నెంబర్ ఇచ్చారు మీకు, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత బ్రిడ్జి ఎలా కట్టారు, సేతు నిర్మాణం ఎలా కట్టారు. వచ్చిన రాయలా అడ్డంగా నీళ్ళలో పడేసేసారా. ఈవేళ రోడ్డు వేసేవారు ఏం చేస్తారు, ఈవేళ ఇల్లు కట్టాలనుకోండి అయ్యా, ఎవరైనా సరే అపార్ట్మెంట్ కట్టాలి హైదరాబాద్ అయితే, లేదా పల్లెటూళ్ళు అయితే ఎవరైనా ఇంట్లో కట్టుకుందాం అనుకుంటున్నారు, ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలం మొట్టమొదట ఇల్లు కట్టుకుందాం అంటే ఏం చేయాలి, నేలంతా చదును చేసుకోవాలి. నేలంతా చదును చేసుకుని అడ్డదిడ్డంగా ఉండి పిచ్చి మొక్కలన్నీ ఉంటే ఆ మొక్కలన్నీ తీసేయాలి, శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ముందర ఏం చేస్తారంటే ముగ్గేసి, అందరూ ముగ్గేస్తూ ఉంటారు, మీరు ముగ్గు పట్టుకుని అలా గీసుకుని గీతలు గీసుకుని ముందర నేల మీద మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ చేసి అప్పుడు ఆ గీతల మధ్యలో తవ్వడం ప్రారంభిస్తారు. ఈవేళ దాన్ని తవ్వుతుంటే మళ్ళీ వంకర దారం పట్టుకోండి అంటుంటారు. సో దారం ఇక్కడ రాయి, ఇక్కడ మేకు కొడతారు, అక్కడ మేకు అయితే కర్రబొల్లో ఇంకోటి ఏదో పెడతారు. ఇక్కడి నుంచి ఆ దారం వెంబడే తవ్వుకుంటూ పెడతారు. ఈవేళకి వెళ్ళిన తర్వాత అది నిలువుగా ఉంటుంది కరెక్టే, ఇక్కడి నుంచి అక్కడ లైన్ ఉంది, కానీ అక్కడ అది కాస్త నీకు ఆ లైన్లో ఎగుడు అలా ఉండదు కదా, అలా ఉండకూడదు. దానికోసం మళ్ళీ లెవెలింగ్ మెషిన్ ఉంటుంది, ఆ లెవెలింగ్ మెషిన్తో చూస్తారు. ఇది ఈ వేళ చేస్తున్నది. ఆ వేళ ఎలా చేశారో చూడండి, ఆ 100 యోజనాలది. ఇది రాసుకోండి, ఈ కాస్త మాట రాసుకోండి. సూత్రాన్ని అన్నీ ఇంపార్టెంట్ అమ్మా, ఇవి చాలా ఇంపార్టెంట్ పదాలు ఇవి, రాసుకోండి. సూత్రాన్ని అన్నీ లేదా సూత్రాన్ని అన్యే ప్రగృహంతి, రాసుకోండి. సూత్రాన్ని అన్యే ప్రగృహంతి. మల్కాజీ గారు కబులు చెప్పుకుంటున్నారు, చూస్తున్నాను, ఇక్కడి నుంచి కనిపిస్తున్నారు నాకు, రాయట్లేదు అందరూ. సూత్రాన్ని అన్యే ప్రగృహంతి. ఇంకో మాట ఇది కూడా రాసుకోండి, దండాన్ అన్యే కలిపితే దండాన్ అన్యే ప్రగృహంతి. ఈ 2 పదాలు మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. దండాన్ అన్యే ప్రగృహంతి. గురు హన, హాకిన అన, దాని పక్కన పూర్ణానుసారం తి, ప్రగృహంతి. ఇదే ఈ వేళ మనం ఏ టెక్నిక్ వాడాం అదే టెక్నిక్ వాడేటయ్యా. ఆ రామసేతు కట్టేప్పుడు, నలసేతు కట్టేప్పుడు దారాలు పెట్టుకుంటున్నట్టు వాడు కూడా. సూత్రం అంటే దారం అయ్యా. చూడండి, అన్యే కొంతమంది, అన్యే అంటే కొంతమంది, సూత్రాన్ని ప్రగృహంతి, దారాలు పట్టుకుంటారు వీరు అన్నట్టు సుగ్రీవుడు. మరి దారాలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో, తడపలు పట్టుకొచ్చారో, ఇంకో పట్టుకొచ్చారు, ఏదైనా లైన్లో అది ఎక్కడి నుంచి ఇక్కడ పట్టుకుంటాడు, ఆ లైన్ ఉమ్మటే రాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోవాలి, లైన్ ఉమ్మటే వెళ్ళాలి. అయితే ఇది లైన్ ఉమ్మటే వేస్తున్నాడు, ఒకటి ఎత్తు ఒకటి పల్లం అలా రాకూడదు. అందుకోసం ఇక్కడి నుంచి ఇలా లైన్ చూసుకుని దండానన్య ప్రగృహం, కర్ర పెట్టి చూస్తున్నాడు వాడు, అన్ని కర్ర కొనకి సరిగ్గా సరిపోవాలి. వాడు కింద రే పైకి లేపరా, రే పైకి వచ్చేసి కింద దింపరా అంటున్నట్టు వీడు ఇక్కడి నుంచి కూర్చుని. అంటే రాళ్ళు వేసేయడం ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు విసిరేయలేదు. ఎంత సైంటిఫిక్గా కట్టారు చూడండి, ఎంత ఇంజనీరింగ్తో కట్టారు. ఇవి మన ఇంపార్టెంట్. రామాయణ కాలంలో మన ఇంపార్టెంట్ అంటే వాళ్ళు వాడు యంత్రై పరివహంతిచ, ఒకటి సూత్రాన్ని, ఈ మాటలు మీకు జ్ఞాపకం ఉంచుకోవడం, మా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. సూత్రాన్ని అన్యే ప్రగృహంతి, దారం పట్టుకున్నారు వాళ్ళు. ఇవాళ కూడా అదే చేస్తున్నారు. ఇల్లు కట్టుకున్నారే, లేదా పెద్ద అపార్ట్మెంట్కి ముందు దారం వేయవలసిందే, తప్పదు. దాని పక్కనే ముగ్గేస్తారు దాని మీదే. దండాన్య ప్రగృహంతి, కర్ర పట్టుకుని వెళ్ళి పేరు మార్చచ్చు. ఇవాళ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొస్తున్నారు, అవేళ కర్ర పెట్టి చూసారు వాళ్ళు. ఇల్లాగా కట్టారు. ఇదంతా టెక్నాలజీ గురించి చెప్తున్నానమ్మా మీకు, ప్రాచీన కాలంలో ఉండే టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. సరే, యుద్ధంలో వాడి ఉంటాయా, యుద్ధంలో వాడేదాన్ని ఏమంటారు, డిఫెన్స్. ఈవేళ నిన్న మొన్న జరిగింది విన్నారా, పేపర్లో వచ్చింది. ఇరాన్ అని ఒక దేశము, ఇజ్రాయిల్ అని ఒక దేశము. 3 రోజుల క్రితం ఇరాన్ దేశం వాడు ఏం చేశాడంటే, ఇక్కడి నుంచి
వాళ్ళ దేశం నుంచి ఇజ్రాయెల్ మీదకి 300 రాకెట్లు పంపించేశాడయ్యా. మిసైల్ అంటే రాకెట్ అనుకోండి కాసేపు. మిసైల్ అంటే రాకెట్. 300 రాకెట్లు పంపించేసేట వీడు. టకటకటకటగా వెళ్ళిపోతున్నాయి. ఇద్దే మన దీపావళి నాడు కాకరపోతులు కదా ఎలా వెలుగుతూ వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోతున్నాయి. ఉదాహరణతో అలా వెళ్ళిపోతున్నాయి. అన్ని ఆ దేశంలో అన్ని పక్కలకి. అది ఆ ఊరు కొట్టేయాలి, ఇది ఈ ఊరు కొట్టేయాలి, ఇది ఇంకో ఊరిని కొట్టేయాలి. అలా 300 పంపించేసాడయ్యా. అది ఈవేళ లేటెస్ట్ టెక్నాలజీ, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఆ వేళ శ్రీరాముడి కాలంలో వాడారయ్యా. అది చెప్పదలుచున్నది. దాన్ని ఏమంటే మిసైల్, దాన్నే క్షిపణి లేదా క్షేపణి. చూడండి, హనుమంతుడు లంకా నగరంలో రావణాసుడు అవన్నీ కూడా డెవలప్ చేసేట. మిసైల్స్ డెవలప్ చేసుకున్నాడు. ఈ మాట రాసుకోండి మా అందరూ కూడా. క్షేపణి పాశహస్తాంశ్చ. క్షేపణి రాసుకోండి. క్షేపణి పాశ హస్తాంశ్చ. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇది అయితే క్రూడ్గా ఈవేళ టెక్నాలజీ ఇవాళ ఎలక్ట్రానిక్స్ మీద నడుస్తుంది. ఆ వేళ ఎలా చేశారంటే చిన్న చిన్న రాయి ఇచ్చి కొట్టాలయ్యా. దూరంగా ఉన్నాడు వాడు. ఎలా విసలు ఇలా విసితే వెళ్ళదు. చిన్నది మామూలుగా పల్లెటూళ్ళు ఏం చేస్తారంటే పొడుగుపాటి తాడులో ఉంటుంది, చేతి బార. దాంట్లో చివరిని చిన్న అందులోనే తాడుతోటే ఉండి ఆ తాడులో ఈ రాయి ఉంటుందయ్యా. పెట్టి మెల్లగా ఇలా గుండ్రంగా తిప్పి 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 ఒక్కసారి వదిలేస్తాడయ్యా. తాడు వదలడు. ఆ రాయి ఎక్కడి నుంచి ఆ తాడులోంచి విప్పుకుని అది వెళ్ళిపోయి ఎంత దూరంలో పడుతుందో వెళ్ళి. అది క్షేపణి యొక్క లక్షణం. అది ఎలా వెళుతుంది? రాకెట్లా వెళ్ళిపోతుంది. అలాగా ఈ క్షేపణిని పాశహస్త, దాని తాడు ఉండాలి. ఆ తాడుని ఏమంటారంటే పాశం అంటారు. ఈ చేతుల్లో ఆ పాశాలు ఉన్నటువంటి ఆ పాశాల్లో రాళ్ళు ఉండేటటువంటి అలాంటి రాక్షసులందరినీ కూడా హనుమంతుడు రాత్రిపూట వెతుకుంటూ వెళ్తే వాళ్ళ ఇలాంటి పట్టు కూర్చున్నట్టు యుద్ధం వస్తే లంకా నగరంలో ఉన్నటువంటి, అంటే లంకా నగరం కూడా భారతదేశం చెప్పాను నేను, భారతదేశంలో ఒక భాగంలో అలాంటి టెక్నాలజీ వాడేవారు. క్షేపణి పాశహస్తాంశ్చ. తర్వాత ఇవి కాకుండా ఇంకా అస్త్రాలయ్యా. ఇవన్నీ కూడా సైన్సే. ఇప్పుడు చెప్తున్నంత పురాణం కాదు, నేను సైన్స్ చెప్తున్నాను. రామాయణంలోనూ సైన్స్ చెప్తున్నాను. ఎలాంటి సైన్స్ తెలిసిన ఇప్పుడు చూడండి. ఇదివరకు ఎలా అర్జునుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నారు. ఎలా యుద్ధం చేసేవారు? రథం మీద కూర్చుని. రథం అంటే ఒక చిన్న సైజు కారు లాంటిది, పైన టాపు లేని కారు లేదా జీపు లాంటిది. అర్జునుడి రథానికేమో శ్రీకృష్ణుడు సారథి, శల్యుడేమో కర్ణుడికి సారథి. ఏ మధ్యలో దాహం వేస్తుంది అనుకోవయ్యా. అర్జునుడు చాలాసేపు దాహం వేసి ఎక్కడి నుంచి తాగుతాడే? మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయా? పొద్దు నుంచి యుద్ధం చేస్తే కాసేపు దాహం అయ్యేదా? మనం కాసేపు క్లాసులో పాఠం చెప్తూ ఉంటూనే గబగబ వెళ్ళి గ్లాసు తిని మంచిగా తాగి వచ్చేస్తుంటాం. ఇంట్లో లోపల మన పాఠశాలలో కూర్చుని వాళ్ళు ఎండలో యుద్ధం చేస్తున్నారు. ఎన్ని బాణాలు తగులుతుంటాయి. వాళ్ళు కూడా ఎంత బాగా యుద్ధం చేసినా వాళ్ళకి తగులుతున్నట్టు. ఎవడో వెనకాలం చేసాడుకో, వెనకాల చూడలేం కదా. గమని మంచిగా దాహం వేస్తుంది. ఎక్కడ పెట్టుకుంటారు తెలిసిన? రథంలో పెట్టుకుంటారు. ఆ రథంలో ఏమేమి పెట్టుకుంటారు? చేతిలో ఉన్నటువంటి ధనుస్సు, ఇంకా బాణాలు, ఆయుధాలు పెట్టుకోవడానికి రథం. మామూలు నేల మీద నడిచి యుద్ధం చేసేటటువంటి వాడు పాపం భుజం మీద ఎన్ని వేసుకుంటాడు? క్యారీ బ్యాగ్లా వెనకాల ఒకటి వేసుకుంటాడు. దాంట్లో బాణాలు పెట్టుకుంటాడు. నేల మీద యుద్ధం చేసేవాడు అయితేను. లేదా కత్తి పెట్టుకుంటాడు, కటారు ఇచ్చుకుంటాడు, డాలు ఇచ్చుకుంటాడు. అంతకంటే ఎక్కువ పెట్టుకోలేడు. రథంలో వెళ్ళేవాడికి సౌకర్యం ఉంది. రథంలో జీపులో మనం ముందర వాటర్ బాటిల్స్ పెట్టుకున్నట్టే పెట్టుకోవచ్చు. ఓ కూజా పెట్టుకున్నాడు అనుకుందాం, కూజా పగిలిపోతుంది. ఓ ఇత్తడి మీద పెట్టాడు అనుకుందాం, నీళ్ళు ఎట్టు ఉంటాడు. అయితే అవే తాగేస్తూ కూర్చున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. మధ్యలో తాగుతున్నా అవతల ప్రాణం బాణం తాగా తీసేస్తాడు వీడిది. అవతల వాళ్ళు ఎవరు దగ్గరలో లేనప్పుడు మంచినీళ్ళు తాగాలి. అయితే శ్రీరాముడి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఎలాంటివి ఉన్నాయో తెలిసిన? ఎందుకు రాముడు నెగ్గాడు, రావణాసుడు ఎందుకు ఓడిపోయాడు? విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి అస్త్రాలట ఎవ్వరి దగ్గర లేవుట. రాముడికి ఇచ్చేసాడు. రాముడికి లక్ష్మణుడికి ఇచ్చేసాడు. ఆ అస్త్రాల పేర్లు చెప్తాను చూడండి, అవి ఏం చేస్తాయోను.
ప్రస్వాపనం ప్రశమనం దద్మి సౌమ్యంచ రాఘవ వర్షణం శోషణం చైవ సంతాపన విలాపనే. ఒక శ్లోకం అర్థం చేసుకుందాం. ఇప్పుడు పోలీసులు టియర్ గ్యాస్ అంటుంటారు. ఇప్పుడు పేరు విన్నారమ్మా? టియర్ గ్యాస్. కలమ నీళ్ళు వచ్చేస్తాయ్యా, కలమ నీళ్ళు వచ్చేస్తాయి. పోలీసులు ఏం చేస్తారంటే అల్లరి మోకలు కావాలి రోడ్డు మీద వచ్చేసి షాపులు అంటించేసి అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని చెదరగొట్టేయడానికి ఆ టియర్ గ్యాస్ అనే, టియర్ అంటే కలమ నీళ్లు, అదో గ్యాస్ వదిలిపెడతారు చిన్న చిన్న వాటిలోంచి. అది మూర్తి మనకి ఎలాంటిదంటే కూరలు తరుగుతూ ఉంటే ఆ పదార్థాలు ఆ వాసనకి మనకి ముక్కులోంచి నీళ్ళు వచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చి అలా వచ్చేస్తున్నాయి. ఉల్లిపాయలు తరుగుతుంటారు అనుకో, ఆ ఉల్లిపాయలు తరుగుతుంటే బాగా స్ట్రాంగ్గా ఉన్నాయనుకో కలమ నీళ్ళు వచ్చేస్తాయి. అలాగా అంటే మన పాఠశాలలో ఉల్లిపాయలు ఉండగా మనకు తెలియదు, ఎక్కడైనా మామూలుగా పెడుతుంటే తెలుస్తూ ఉంటుంది. అలాంటిది అక్కడ ఆ రావణాసుడిది సైనికులంతా వచ్చేస్తుంటే శ్రీరాముడు ఈ బాణం వేసేటయ్యా, అస్త్రం వేసాడు. ఏమిటది? విలాపనం అస్త్రం వేసేటయ్యా. విలాపనం అంటే ఏడుపు. ఏడవట్లేదు నిజంగా, వాళ్ళు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళకి ఆటోమేటిక్గా. వాళ్ళు కళ్ళు తూసుకుంటూ ఉంటారా, బాణాలు వేస్తారా వాళ్ళు శత్రువులు రావణాసుర సైనికులు? వాళ్ళు కళ్ళమని నీళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళు మూసుకుపోతున్నాయి కూడాను. ఇలా తుడుచుకోవాలి కదా, తుడుచుకునేటప్పుడు రాముడు బాణం వేస్తున్నాడు, వాడు చంపేస్తున్నాడు. ఇంకోటికి ఏమవుతుందిట, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయిట. అలాంటి బాణం ఉంది రాముడి దగ్గర, ఒళ్ళంతా చెమటలు. సంతాపనం ఎలా ఉంది? బాగుంది ఈ అస్త్రం. ఇందాకదేమో కళ్ళమ నీళ్ళు ఏడుపు వచ్చేసేట అస్త్రం, కళ్ళమ నీళ్ళు వచ్చేస్తాయి. ఇది కళ్ళలోని కాదు, ఒళ్ళంతా చెమటలు పట్టేసి నీరు కారిపోతుంటుంది, ఒళ్ళంతా బట్టలు తడిసిపోతుంటాయి. ఆ బట్టలు తడిసిపోతూ తుడుచుకుంటూ ఉంటాడా, బాణాలు వేస్తాడా, కత్తిచ్చి యుద్ధం చేస్తాడా? రాముడి దగ్గర అలాంటి అస్త్రాలు ఉన్నాయట. సంతాపనం. ఇంకా వర్షణం, ఇంకో శోషణం ఉంది. శోష వచ్చి పడిపోతున్నాడు వాడు. దాహం కాదు, దాహం 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 ఉంటుంటాడు. నాలిక పిడత కట్టుకుపోయిందంటాం. పిడత కట్టుకుపోవడం అంటే దాహం ఎక్కువైపోవడం. వేసంకాలంలో ఒక్కోసారి వడదెబ్బ తగిలింది అనుకోండి. ఇప్పుడు మనం వేసంకాలంలోనే ఉన్నాం. ఎండలో బయటికి వెళ్ళకండి మీరు ఎవరు కూడాను. పొరపాటున ఏదైనా పని మీద, అత్యవసరమైన పని మీద వెళ్ళాల్సి వస్తే మధ్యాహ్నం 12 లోపుగా వెళ్ళొచ్చేసేసేయండి. సాయంకాలం 4 తర్వాత వెళ్ళండి. ఈ 12 లాగా అయితే 4 దాకా వరస్ట్ టైం అది. వెళ్ళారంటే పొరపాటున ఏదైనా కర్మకాలి వెళ్ళవలసి వస్తే అప్పుడు 4 ఎండిపోతూ ఉంటుందయ్యా. మీరు మళ్ళీ పాఠశాలకు వచ్చేసిన ఇంటి కాదు, ఇల్లు దగ్గర మీ ఊళ్ళో ఉన్నారనుకోండి, మంచినీళ్ళు తాగినా దాహం తీరదు. ఎన్ని తాగుతారు మీరు? చెంబు నీళ్ళు తాగేశారు, మైకి దాహం తీరలేదే, మళ్ళీ నీళ్ళు. అవి ఇంటో ఒరే నిమ్మకాయ నీళ్ళు తాగరా అంటారు. ఎన్ని నిమ్మకాయ నీళ్ళు తాగుతారు, ఎన్ని చెంబులు తాగుతారు? అలాంటి అస్త్రం ఉందట రాముడి దగ్గర. కంఠ నాలిక పిడతకట్టుకుపోయే అస్త్రం ఒకటి, కళమ నీళ్ళు వచ్చేసి అస్త్రం ఒకటి, ఇంకోటి ఒళ్ళంతా చెమటలు పట్టేసే అస్త్రం ఒకటి. ఇది ఎవరి దగ్గర లేవు అస్త్రాలు. ఇలాంటి అస్త్రాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ సైన్స్లో డెవలప్ చేస్తారు. ఇవి కెమికల్ వెపన్స్ అంటారు. అవన్నీ అక్కడ వచ్చాయి. ఇంతే కాదయోయ్, ఇంకోటి చెప్పనా? చిన్నపిల్లలు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ వాడికి యుద్ధం చేస్తుంటేట రాక్షసు ఒక అమ్మాయి కావాలనిపిస్తుంది. అప్పటికప్పుడు యుద్ధానికి వచ్చాడా, అమ్మాయిని చూడడానికి వచ్చాడా వాడు? మాదం చేయవా. దాంతో పక్క అటు ఇటు చూసేలుగా రాముడు బాణం వేస్తాడు, వాడు తలకాయ తీసేస్తాడు. ఇంకో అస్త్రం ఉంది, గాంధర్వాస్త్రం అయ్యా. ఇది చాలా గొప్ప అస్త్రం. ఇది రావణాసుడు సైనికులు 10,000 మంది వచ్చారయ్యా అనుకుందాం ఓ పూట. యువతల పక్కనే అక్కడ వానర సైన్యం 1000 మంది ఉన్నారు అనుకుందాం. కాసేపు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనుకుందాం. రాక్షసులు 10,000 మంది, వానరులు 1000 మంది ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు 10,000 మంది రాక్షసులు వానరులు ఈజీగా ఓడించేయచ్చు కదా. 10,000 మంది ఉన్నారు, వీళ్ళు 1000 మంది ఉన్నారు. కాదుట, రాముడు ఏం చేశాడంటే గాంధర్వాస్త్రం వేసేటయ్యా. ఆ 10,000 మందికి గాంధర్వాస్త్రం వెళ్ళేప్పటికీ ఆ 10,000 మందిలో ఒక్కొక్కడికి ఎదురుకుండా ఉన్నవాడు కోతిలా కనిపిస్తూ ఉంటాడయ్యా. రాక్షసుల్లో ఒక రాక్షసుడికి ఎదురుకుండా ఉన్న రాక్షసుడు ఎలా కనిపిస్తాడు? ఎలా కనిపిస్తాడు? కోతిలో అని వాడిని వాడు చంపేస్తాడు. వీడు అంటే మరి కోతులతో యుద్ధం చేయాలి కదా. వాడు చంపినప్పుడు ఆ రాక్షసుడికి వీడు కోతిలా కనిపిస్తాడట అని వాడు వీడు చంపేస్తాడు. చివరికి 10,000 మందిలోనూ 5,000 మంది అటు, 5,000 మంది ఇటు, వాళ్ళలో వాడే పొడుతూ చచ్చిపోయారయ్యా.
ఈ 1000 మంది యుద్ధం చేయలేదు అసలు, మన వానరులు అసలు యుద్ధం చేయలేదు. అలాంటి ఈ గాంధర్వాస్త్రం అయ్యా ఇది. ఇలాగా ఆయన దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో తెలిసిన. ఇంకా అవన్నీ కూడా జస్ట్ ఇంతట్లో ఉండగా పట్టపగలు రావణాసుడు సైన్యంతో సహా పట్టపగలు వచ్చాడయ్యా. ఎక్కడెక్కడ ఉన్నారో వానరులు కనిపిస్తున్నారయ్యా. ఇంతట్లో రాముడు ఏం చేశాడంటే ఇంకో అస్త్రం వేసాడు, తామసాస్త్రం వేసాడయ్యా. తక్కువ చీకటి వచ్చేస్తుందయ్యా, సూర్యుడు కనిపించడు. సూర్యగ్రహణం పట్టేసే చీకటి వచ్చేస్తుంది. ఆకాశంలో సూర్యుడు కూడా చిన్న రింగులో ఉంగరంలో ఉంటాడు అంతే. సంపూర్ణ సూర్యగ్రహణం పట్టపగలు వచ్చిందనుకోండి, లోకమంతా చీకటి అయిపోతుంది. అలాంటి అస్త్రం అంటే తామసం. అలా గ్రహణం లేదు, గ్రహణం వస్తే చీకటి ఎలా వస్తుంది, అలాంటి అస్త్రం వేసేవాడికి రాక్షసులకి వానరులు ఎక్కడున్నారో కనపడరు. వానరులు మాత్రం రాక్షసులు కనిపిస్తుంటారు. వీళ్ళు వెళ్ళి వాడిని చంపేసి మోదేస్తుంటారు, రాడిచ్చు కొట్టేస్తుంటారు వీళ్ళు. తామసం నరశార్దూల సౌమనంచ మహాబలం సంవర్తం చైవ దుర్ధర్షం సంవర్తం చైవ మౌసలంచ నృపాత్మజ. మౌసలం అంటే రోకలి. ఈ అస్త్రాన్ని వేస్తాడు రాముడు. వేసేవాడు రోకలి కొట్టినట్టుగా వాడిని ఎత్తి మీద రాడుచు, వాళ్ళు మామూలుగా కొట్టుకుంటూ ఉంటే రోకలతో కొడితే తల పగిలిపోతుంది. అలాగా ఆ అస్త్రం వెళ్ళి వాళ్ళందరూ కూడా రోకలతో కొట్టేసినట్టుగా రాక్షసులను చంపేసేటయ్యా. ఏమిటి ఎన్ని రకాల అస్త్రాలు చూడండి. ఈ వేళకి లేవయ్యా సైన్స్ మనకి. అమెరికా దగ్గర లేవు రోకల అస్త్రాలు, రూల్ అస్త్రాలను. సత్యమస్త్రం మహాబాహో తథా మాయామయం పరం. ఇంకా మాయలు చేసి అస్త్రాలు ఉన్నాయటయ్యా. మాయలు చేయడం అంటే పక్కన ఉన్న రాక్షసుడికి వాడే కనిపించడు, లేదా యువతల పక్కన వానరులు కనిపించడు. కనిపించినప్పుడు ఇంక వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తారు వాళ్ళు. సౌరం ఇంకో చోట ఏం చేస్తాడు తెలియనా, సౌరం తేజ ప్రభం. ఇంకో అస్త్రం వేసేట సూర్యుడు ఆకాశంలో దిగిపోయి మన మధ్యలోకి వచ్చేసాడు ఇంకో, కళ్ళు మిరిమిట్లు కొలిగిపోతాయి. ఇప్పుడు మామూలుగా మనం లైట్ చూసాడు 40 క్యాండిల్ లైటు, 60 క్యాండిల్ లైటు, ఇలాంటి ట్యూబ్ లైట్ పర్వాలేదయ్యా. 10,000 క్యాండిల్ లైట్ మన ఎదురుకుండా పెట్టారు అనుకోండి, అసలు ఊహించండి ఎంత కళ్ళు కనిపించవు మనకి. ఇలా కళ్ళు అడ్డం పెట్టి చూసుకోవాలి. అలాంటి అస్త్రం కూడా ఉంది. సౌరం అంటే సూర్యుడికి సంబంధించిన. ఇలాగా ఇన్ని అస్త్రాలు ఉన్నాయట. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, రాసుకోండి. ఇందాక నేను చెప్పిన వాటిలో ఒకటేం చెప్పాను, విలాపనం. రాసుకోండి, విలాపనం. వినేసి వెళ్ళిపోవడం కదా, ఇది పురాణం కదా, ఇది క్లాస్. ఇది విలాపనం అస్త్రం. విలాపనం అంటే ఏమొస్తాయి, కళమ నీళ్ళు వస్తాయి. సంతాపనం ఇంకో అస్త్రం పేరు. సంతాపనం అంటే చెమటలు పెట్టేయడం. శోషణం, దాహం వేసేయడం, బాగా దాహం వేసేయడం. గాంధర్వం. రాసుకోండి ఇవి, విలాపనం, సంతాపనం, శోషణం. కొన్ని చెప్తాను. ఆయనకి 400-500 అస్త్రాలు ఉన్నాయా బాబు రాముడి దగ్గర, ఇంకా ఎక్కువ ఉన్నాయో. గాంధర్వాస్త్రంలో అవతలవాడు రాక్షసుడికి పక్క రాక్షసుడు కోతిలా కనిపిస్తాడు. మళ్ళీ ఆ రాక్షసుడికి వాడు కోతి అయిపోలేదు, కోతిలా కనిపిస్తాడు. వీడు మైండ్లో మారిపోయింది, మైండ్లో వచ్చేస్తాయి, మైండ్లో చేంజెస్ వచ్చేస్తాయి. ఆ రాక్షసుడికి వీడు కోతిలా కనిపిస్తుంటాడు. గాంధర్వాస్త్రం. తర్వాత ఇంకా ఏం చెప్పాను, మౌసలం రోకలి, మౌసలాస్త్రం. ఇంకో అస్త్రం తామసం, చీకటి. ఇంకో అస్త్రం మాయాస్త్రం, మాయలు, రకరకాల మాయలు. అక్కడ ఎవరో ఉండరు, దెయ్యాలు భూతాల మీదకి వచ్చి పడిపోయి పీకేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవి బాబు వాడు ఎవరో వస్తున్నాడని చెప్పి కళ్ళు మూసి కూర్చుంటాడు. వీడు కళ్ళు మూసి యుద్ధం చేయడం మానేసి కూర్చున్నాడు. ఆ రాక్షసులు కూడా దెయ్యాలంటే భయం. అయ్యో గుర్తెట్టుకోండి, రాక్షసులు అందరూ పెద్ద బాగా చదువుకునేవాడు కాదు. రాక్షసులు కొంతమంది చదువుకున్నారు, మిగతా వాళ్ళు మామూలు లేబర్ అయ్యేవాళ్ళను. వాళ్ళకి దెయ్యాలు భూతాలంటే వాళ్ళకి భయంట. వాళ్ళలో కూడా కొంతమందికి పెద్ద భూతం వచ్చిందనుకో, చిన్న రాక్షసులు భయం. అని చెప్పి అలాంటివి అది వాడి బట్ట. ఇంకా సూర్యం, పెద్ద క్యాండిలైట్, సౌరం తేజ. సూర్యాస్త్రం,
ఇలాగా ఇవన్నీ ఎక్కడున్నాయి తెలిసిన వాల్మీకి రామాయణంలో బాలకాండలో 27 సర్గలో అక్కడ వరుసగా శ్రీరాముడి యొక్క అస్త్రాలన్నీ ఇచ్చాడయ్యా. ఇంకోటి మైండ్ కూడా మారిపోతుంటుంది, మైండ్ మారిపోతుంటుంది అలాంటి అస్త్రం. ఇవి ఈ రకమైన అస్త్రాలతోటి ఇవన్నీ కూడా సైన్స్లో ఇవాళ డెవలప్ చేస్తారు. అవి అన్నీ అప్పటికే ఉన్నాయి. మన దేశం ఎంత బాగా డెవలప్ అయ్యి ఉంది అంటే మనకి చదువుకునే వాళ్ళు కాదు, ఇది మిగతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే మీకేం రాదయ్యా, భారతీయులు ఒక్క అక్షముకు రాదు వీళ్ళకి, ఇది జపాలు చేసుకుంటూ కూర్చుంటారు అంతే, అంగన్యాస కరణ్య కంగుష్టాభ్యానం తజ్జనీభ్యానం అనుకుంటూ కూర్చుంటారు తప్ప వీళ్ళ మంత్రం రాదు, వీళ్ళకి సైన్స్ తెలియదు, వీళ్ళకి లెక్కలు రావనుకున్నారు వాళ్ళు అన్నారు వాళ్ళు. కానీ మనం గణిత శాస్త్రం చూసాం, పెద్ద నెంబర్లు ఆవేళ మీరు చూపించారు, ఆ గోశాల దగ్గర వచ్చారు మీరు December 17వ తారీఖున మొన్న, ఎంత బాగా చెప్పారు మీరు అందరూ, ఎంత బాగా ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నారు పెద్దవాళ్ళందరూ కూడా. పిల్లలు బాగా చదువుకున్నారండి వాళ్ళందరూ కూడాను, మళ్ళీ ఇంకోసారి పిల్లలందరినీ మళ్ళీ చూడాలందండి అంటున్నారు వాళ్ళు, లేదా మన పాఠశాలకు వస్తూ ఉంటున్నారు వాళ్ళు. అవన్నీ ఆవేళ లెక్కల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సైన్సు ఈవేళ ఏం చెప్పానమాట, ఆయుధాలు యుద్ధంలో వాడే ఆయుధాల గురించి ఈవేళ అస్త్రాలు చెప్పాను. ఇంత ముందర ఇంకా ఏం చెప్పాను, లారీలు చెప్పాను కదా, రామాయణ కాలంలో లారీలు చెప్పాను. యంత్రై పరివహంతిచ అదొకటి చెప్పాను. చాలా సిటీ ఎంత క్లీన్గా ఉంచుకుంటున్నారు, పూల నీళ్లతోటి పువ్వులతో ఉన్న నీళ్లతోటి రోడ్లన్నీ శుభ్రం చేసి. ఈవేళ ఏ దేశంలోనూ చేయరు అలాగా, మన దేశంలోనే చేసేవారు అలాగా. ఇవన్నీ చెప్పాను. ఇంకెక్కడ చేయట్లేదు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు, ఎవరి దగ్గర డబ్బు లేవు. ఆవేళ అంత డబ్బు ఉండేది మన దేశంలో, తెలుసామా. తర్వాత ఇది కాకుండా ఇంక ఈవేళ సైన్స్లో హాస్పిటల్స్లో CT స్కాన్లు MRIలు అంటుంటారు, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ సుందరకాండలో రామాయణంలో కనిపిస్తుందయ్యా. అది మళ్ళీ వారం చెప్పుకుందాం. ఈవేళ ఇక్కడికి ఆపుకుందామా. ఈవేళ ఏమేమి ఒక్క శ్లోకం చెప్పాం, ఆ శ్లోకం చదవండి. ఈవేళ రాసుకున్న శ్లోకాలు చదవండి ఒక్కసారి. వేమిరి వాడు ముందు చదవండి అమ్మా శ్లోకాలు, రాసుకున్న శ్లోకాలు. మిగతా అందరూ చదివిస్తాను. చెప్పండి మీరు వేముల వాడు చెప్పండి. హస్తి మాత్ర బాగుందమ్మా. నెక్స్ట్ ఎవరు చెప్తారమ్మా, ఆల్వాల్ వాడు చెప్పండి అమ్మా. ఆల్వాల్ విద్యార్థులు వచ్చారా అందరూ, ఇంకా రాలేదా ఏమ్మా? లేరండి. సరే, శ్రీదేవి వేద విద్యాలయం వాడు చెప్పండి ఒకసారి ఆ శ్లోకం. శ్రీదేవి వేద విద్యాలయం, మీరు ఆలస్యం చేసే విద్యారణ్యం వాడు చెప్పేమంటాను. అమ్మ విద్యారణ్యం వాడు ఉన్నారమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా. హస్తే మాత్రాన్ మహాకాయాః పాషాణాం చ మహాబలాః పర్వతాం చ సముత్పాయ యంత్రైః పరివహంతి చ. అస్త్రాల పేర్లు ఏమని చెప్పాను అన్న, చెప్పండి మీరు విద్యార్థి వాళ్ళు, మీరే చెప్పండి అస్త్రాల పేర్లు ఏమని చెప్పాను. కొన్ని అస్త్రాల పేర్లు, విలాపనం. చెప్పండి. కామేశ్వరి పాఠశాల చెప్పండి కామేశ్వరి పాఠశాల వాళ్ళు కావో చెప్పండి. శ్లోకం వద్దు, అస్త్రాల పేర్లు. విలాపనం సంతాపన భూషణం గాంధర్వం మాయా తామసం సౌరం మౌసలం. బాగుంది. ఇంకెవరు చెప్తారు అయ్యా? చారి గారు. మౌసలు అంటే రోకలి అంటే తెలుసునండి? తెలుసండి, ఉడుగ్గా ఉంటుంది. అవును. మన యాదవులంతా రోకలతోటే కొట్టుకుని ప్రాణం చంపుకున్నారు వాళ్ళు. రోకలి, ఇనప రోకలి అది. అలా మామూలుగా దంచుతుంటారు, పసుపు దంచడానికి అలాంటి రోకలు వాడతారు. ఒడ్లు దంచేవాళ్ళు, ఒడ్లు దంచేవారు కదా, అవన్నీ అవి రోకలు అవండి. బాగుందమ్మా. ఇవాళ ఇక్కడ కాకుండా అందరూ కూడా చెప్పండి. కాయేను వాచా చెప్పండి. స్వస్తి, తర్వాత స్వస్తి ప్రియాభ్య. ఇంకోటి చెప్పుకున్నాం సహనావతో ముందు చెప్పండి.
ఓం ఓం శాంతి శాంతి శాంతి. ఓం కాయే నీ చెప్పండి అందరూ కూడా నేను చెప్పినంత వరకు చెప్పండి. కాయేన వాచా కాయేన వాచా మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. అందరూ వేళ మల్కాజ్గిరి వాడు చెప్పారు, అసలు మాట్లాడలేదు వేళ. మల్కాజ్గిరి పాఠశాల వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? వీడియో ఆన్ చేయలేదు. సరే వెళ్ళండమ్మా, బయలుదేరి. పెద్దవాళ్ళు ఉండొచ్చు అండి కాసేపు. సిస్టమ్ స్లో ఉంది గురువు గారు, దానివల్ల ఏమండి సిస్టమ్ స్లో ఉంది గురువు గారు. అది మీరు ఎక్కడ? మీరు మల్కాజ్గిరి భారీ వర్షాలు వచ్చాయి బాగా. ఓహో, దానివల్ల సిగ్నల్స్ కాస్త వీకే, దానివల్ల కొంచెం పర్వాలేదు. నా మాట మీకు వినిపిస్తుంది కదా మెల్లగా? వస్తుందండి స్లోగా. ఇప్పుడు ఏదో ప్రాబ్లం వస్తే తప్పదు. సంతోషం, పర్వాలేదు. ఇంట్లో వచ్చినంత వెంటనే రావట్లే అక్కడ. సరే అయితే బాగుంది, సంతోషం సార్. మధుకర్ గారు. అయ్యా చారి గారు, ఎప్పుడైనా విన్నారా ఈ అస్త్రాల పేర్లు? ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం వింటున్నాను. అన్ని కెమికల్ వెపన్స్, అన్ని సైకలాజికల్ వెపన్స్, సైకలాజికల్, లాక్రిమేటర్స్, బయలాజికల్ వెపన్స్. బయలాజికల్. అవును. ఇప్పుడు మీకు చెమటడం ఏంటంటే, యుద్ధంలో చెమటడుతుంటే ఎలా తుడుచుకుంటూ దాహం వేస్తుంటే ఏం చేయాలి వాడు? ఎన్ని బకెట్లు ఎట్టుకెడతాడు? లేకపోతే రథంలో ఎన్ని పెట్టుకుంటాడు వాడు? ఆయుధాలు పెట్టుకుంటాడా? మంచిగా జగ్గులు పెట్టుకుంటూ కూర్చుంటాడు అక్కడ. ఎంత డెవలప్మెంట్, ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే ఇవన్నీ కూడా యుద్ధంలో ఎన్ని రకాలుగా శత్రువుని వధించవచ్చు దాని మీద ఆలోచన జరిగి దానికి మంత్రం ఇది. ఆ మంత్రాన్ని కనుక్కోవడం అది విశేషం. అందులోనే విశ్వామిత్రుడు క్రియేట్ చేశాడు ఈ అస్త్రాలని. ఆయన తయారు చేయలేదు, ఆయన అప్పటికే ఉన్నవి నేర్చుకున్నాడు. ఆయన ఎవరి గురించో పొందాడు. ఆయన విశ్వామిత్రుడు తయారు చేయలేదు మంత్రాలు. ఓకే. ఆయనకు గురువులు కొంతమంది ఉన్నారు ఈ మంత్రాలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఇలాగా ఎంత డెవలప్ చేశారో చూడండి. ఇవన్నీ కూడా సరదాగా ఇవన్నీ అంటే మనం ఈ దేశంలో కాన్సెప్ట్స్ అన్ని ఈవేళ వచ్చాయనే మాట కాదు, అది మొట్టమొదటి చెప్పదలుచుకున్న విషయం అండి పిల్లలకి. కాన్సెప్ట్ అది డిఫెన్స్లో అది రాకెట్ కావచ్చు, ఎవలాంచ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏమండి ఒక్క నిమిషం క్లాసులో ఉన్నాను, 5 నిమిషాలు నేను చేస్తాను మళ్ళీ. ఏమండి ఈ అస్త్రం అంటే గురుగారు ఇప్పుడు ఓన్లీ ఉచ్చారణ చేయడమేనా, మంత్రోచ్చారణ చేయడమేనా? ఇది ఆ మంత్రం దానికి ప్రతి దానికి ఒక మంత్రం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిజికల్ గా ఎగ్జిస్టెన్స్ అనేది లేదనమాట అస్త్రానికి. అస్త్రం అది వెర్బల్ ఫామ్ అంతే, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ మాత్రం లేదు ఇప్పటిలాగా. దాని అంటే ఏంటనమాట, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కంటే హయ్యర్ లెవెల్ వెర్బల్ ఫామ్. ఓకే. సో సో ఆ టెక్నాలజీ ఇంకా మనకి రీచ్ కాలేమా? రాలేదు, ఇంకా రీచ్ అవ్వలేదు మనం. రీచ్ అవ్వలేదు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి కంప్యూటర్ ఆన్ చేయడంలో రకరకాల టెక్నిక్స్ వస్తున్నాయి. అవును అవును. మనం స్విచ్ నొక్కేవాళ్ళం, ఇప్పుడు స్విచ్ నొక్కగానే రిమోట్ వచ్చింది, మమ్మల్ని 2వ లెవెల్ అది. అవును. అంటే టచ్ చేయకుండా దూరంగా చేసి ఆపరేట్ చేయొచ్చు. రిమోట్ అంటే అంతే కదా. కానీ ఇప్పుడు కంటితో చూసి ఆపరేట్ చేయొచ్చు కదా. అవునవును. మీకు మీ ఫింగర్ ఫేషియల్ రికగ్నిషన్ తోటి వస్తుంది కదా. అవును అవును. ఇవన్నీ కూడా ఫిజికల్ ఆబ్జెక్ట్స్. దీన్ని మించింది వెర్బల్ స్టేజ్, దానికంటే మించింది ఇంకా సైకలాజికల్ స్టేజ్. అంటే ఫ్లైట్ పెడుతుంది అనుకోండి, ఆ దిగు అంటాడండి, అది దిగుకోవాలి. అది ఎక్కడ దిగాలో కూడా తెలుసుకోవాలి, ఏం చెప్పక్కర్లేదు, జాగ్రత్తగా దిగాలి. సముద్రంలో పెడుతుంటే సముద్రం దిగంటే నీళ్ళలో మునిగిపోకూడదు. ఇవి ఆవేళ పుష్ప విమానానికి వాటి కూడా టెక్నాలజీ హయ్యర్ ప్లేన్ లో నడిపించారు వాళ్ళు. అంచేతను వీడు ఏమన్నారంటే శస్త్రము అస్త్రము 2 పేర్లు పెట్టారండి. శస్త్రం అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్, అస్త్రం అంటే ఇటువంటి దానికి వెర్బల్తో పాటు కొంచెం యూనిక్ పవర్స్ కూడా ఉన్నటువంటివి. అది అస్త్రానికి శస్త్రానికి తేడా.
ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఏ? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది సరదాగా అంటే ఇవన్నీ మనం ఇవాళ చెప్తున్నది సైన్స్ అండ్ డెవలప్ అంటే వాళ్ళు సైన్స్ చెప్పమంటే పిల్లలు చెప్పాలి. మరి సైన్స్ వీక్ అవునా కదా, రేపు పొద్దున ఎవరన్నా మాట్లాడితే ఇవన్నీ మా దగ్గర ఉన్నాయని ఆ మాట క్యారీ చేయాలి. అవునవును. దానికోసం ఇప్పుడు నా ఎఫర్ట్ అంతా దానికోసం ఉంటుంది. అవును అవును, ఇది చాలా బాగుంది. ఈ పిల్లలకి ఈ వయసులోనే చెప్పాలి. ఇవే చెప్పాలి, లేకపోతే ఇంకేమైనా తెలుస్తాయి. అవును. ఓకే, కలుద్దామండి మరి. ఓకే సార్, నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆ, సరే ఉంటానండి మరి. అమ్మాయి సత్య మిగతా వాళ్ళు రాలేదు ఏడ ఆ పెద్దింటి కిరణ్మయ్య వాళ్ళు. వాళ్ళు కిరణ్మయ్య గారు రాలే, వరలక్ష్మి గారు రాలేదు. ఆ, తర్వాత అందరికి మెసేజ్. వీళ్ళిద్దరే రాలేదు. వాళ్ళిద్దరే రాలేదు. ఓకే సరే అయితే. సరే ఉంటామండి మరి. చారి గారు నమస్కారం. నమస్తే నమస్తే గురుగారు. ఇప్పుడు మీకు టైం ఎంత అయింది ఇప్పుడు? మధ్యాహ్నం మాకు ఇక్కడ 4:30 అవుతుంది ఈవినింగ్. ఈవినింగ్. 4:40 అవుతుంది. ఓకేనండి. ఉంటామండి మరి. నమస్కారం, ధన్యవాదాలు. అమ్మాయి ఉంటానమ్మా, ఎగ్జిట్ అవుతుంది. ఓకేనండి. రికార్డింగ్ పెట్టావు కదా నువ్వు ఇందాక. రికార్డింగ్ అయ్యింది. ఓకే.